చూపించిన తర్వాత క్రిమి లేయర్ అనేది ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు చూడండి. ఒకసారి చూడండి. ఎవరు? నేను క్రిమి లేయర్కి సమర్థించిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాసినటువంటి న్యూఢిల్లీ ఆగస్టు 1, 2021లో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఇది క్రిమి లేయర్ అనేది సమర్థిస్తున్నాడు మందకృష్ణ. కొంతమంది ఏమంటారు, మందకృష్ణ లేదు క్రిమి లేయర్ ఉండాలంటారు, కొంతమంది కాదంటారు. ఇక్కడ క్రిమి లేయర్ అనేది ఈ జడ్జిమెంట్లో ఉంది. ఏమనుంది జడ్జిమెంట్లో? హవెవర్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ ద క్రిమి లేయర్ అన్నాడు. ఇక్కడ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ ద క్రిమి లేయర్ అంటే ఈ క్రిమి లేయర్ అనేది ఎట్లా అప్లై అవుతుంది అని చెప్తూ ఇక్కడ ప్రిన్సిపల్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్కు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా వర్తిస్తుంది అప్లికేబుల్. I find myself in agreement with the view expressed by the Justice Gawai for the full realization of substantive equality inter the scheduled caste and scheduled tribes. The identification on the creamy layer, scheduled, qua-scheduled caste and scheduled tribes out to become a constitutional imperative for the state. రాజ్యాంగబద్ధంగా ఎవరెవరికైతే ఈ క్రిమిలేయర్ అయితే అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏమన్నారు, జడ్జిమెంట్లో క్రిమిలేయర్ లేదన్నారు. మాదిగలు నిజమని నమ్మిరు. ఇగల్లా మాదిగలంతా కలిసి మందకృష్ణను తరిమేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇగల్లా ఒక థర్డ్ క్లాస్ ఎంప్లాయీ లాంటి పేద ఎంప్లాయీస్ కూడా, అంటే ఎవడో లంచాలు తీసుకొని అడ్డగోలుగా దోసుకున్న వాళ్ళు తప్ప దళితులలో కానీ, గిరిజనులలో కానీ, మాలలలో కానీ, మాదిగలలో కానీ ఉద్యోగులు. ఒక టీచర్ ఉంది, ఒక టీచర్ ఉద్యోగం ఎంత 10 ఏళ్ళ కింద. ఆయన పిల్లలు ఏం చదివించుకోవాలి, రూమ్ రెంట్లు ఏం కట్టాలి, ఎట్లా బతకాలి? ఒక టీచర్ కానీ, ఒక అటెండర్ కానీ, ఒక మున్సిపల్ ఉద్యోగి కానీ, ఒక చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు కూడా క్రిమిలేయర్కి అప్లికేబుల్ అని చెప్పి వీళ్ళ యొక్క జడ్జిమెంట్ చెప్తా ఉంటే సిగ్గు శరం లేకుండా, చదువు రాకుండా, ఆటలాడుతూ పాటలు పాడుతూ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ మాల జాతి కాదు, గిరిజనులే కాదు, ఇలా దేశ సంపదను కంపెనీల రూపంలో, బ్యాంకుల రూపం లోపల, డబ్బు రూపం లోపల, భూముల రూపం లోపల, వ్యవస్థ రూపంలో దోసుకున్నటువంటి 5% మంది దుర్మార్గులు ఈ దేశంలో ఉంటే, వాళ్ళ సంపద దోసుకుంటే, ఈ దేశం అభివృద్ధి కోసం కష్టపడ్డటువంటి ఉద్యోగుల యొక్క వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి వచ్చే వాళ్లకు ఉద్యోగాలు రావు, ఒక్కసారి రిజర్వేషన్లు వచ్చిన వాళ్లకు మళ్ళీ రిజర్వేషన్లు లేవు అని చెప్పి చెప్తూ ఉంటే దాన్ని సమర్థిస్తున్నటువంటి అత్యంత అన్యం పుణ్యం తప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఈ మందకృష్ణ. ఈ మందకృష్ణను ఫాలో అవుతారు కొంతమంది. ఏమంటే ఓడు రెడ్డి సంఘం పెడతా ఉన్నాడు, ఓడు రెడ్డి సంఘం సపోర్టు, యాదవ సంఘం సపోర్టు, ముదిరాజ్ సంఘం, మా తీర్మార్ మల్లన్న సంఘం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు కదా మందకృష్ణ అన్న, ఇంతమంది సపోర్ట్ ఉన్నారు కదా, రేపు నిలబడు. నీ పార్టీ ఉందిగా, సోషలిజమా ఎంత సోషలిస్టా, ఆ పార్టీని నిలబడి నువ్వే ముఖ్యమంత్రిగా రాదు, దేశంలో మొత్తం నీదికే ఉన్నారు కదా, ప్రధానమంత్రిగా రాదు. అప్పుడు పార్లమెంట్లో పెట్టి బిల్లు చేస్తావు కదా. ఇలా క్రిమిలేయర్లు పెడితే ఇలా అటెండర్లు పాకి పని చేసి ఏదో అటెండర్లుగా, లేదంటే క్లర్కులుగా, టీచర్లుగా, 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా క్రిమిలేయర్కి వర్తిస్తూ ఉంటే, క్రిమిలేయర్ అనేది ధనవంతుడు అన్యాయంగా సంపాదించిన ఎన్ని కుటుంబాలు ఉంటాయా సంపాదించినాయి? ఒక జగ్జీవన్ రావు ఉంటాడు అడగలేదు సంపాదించినాడు, ఇంకెవడో 5-6 మంది ఉంటారు, 10 మంది ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ దేశానికి సేవ చేసినటువంటి కానిస్టేబుల్ల పరిస్థితి ఏంది, ఎస్ఐల పరిస్థితి ఏంది, సిఐల పరిస్థితి ఏంది, టీచర్ల పరిస్థితి ఏంది, అటెండర్ల పరిస్థితి ఏంది, క్లర్కుల పరిస్థితి ఏంది, సూపరింటెండెంట్ల పరిస్థితి ఏంది, లెక్చరర్స్ పరిస్థితి ఏంది? వాళ్ళంతా జీతాలకు ఏదో పనిచేసిరు, ఏదో బతికిరు. వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఉద్యోగాలు రావంటే నువ్వేందో డప్పులు కొట్టి, దండోర కొట్టి వర్గీకరణ. నీ వర్గీకరణ మాదిగలు తరుముతారు, నేను గుర్తుపెట్టుకో. మాదిగలు మొత్తం ఎదురు తిరిగే రోజులు వస్తున్నాయి, తిరిగే గుర్తుపెట్టుకో. మాలలు సైలెంట్గా ఉన్నా నేను మందకృష్ణకు మాదిగలి గల పెద్ద ఎత్తున రెస్పాన్స్ లేదు. నేనేమన్నా అంటే 80% మంది 80 లక్షల మంది అంటాడు మందకృష్ణ. 80 లక్షల మంది నీతాను ఉంటే మాలలు 20% మంది అన్న, 1 కోటి మంది, 20% మంది ఉన్న మాలలేమో జింకన గ్రౌండ్ మొత్తం హైదరాబాద్ ప్యాక్ చేసిరు. నువ్వు 80 లక్షల మంది ఉంటే నువ్వు మొత్తం రింగ్ రోడ్ ప్యాక్ చేయి.
నీ శాతగాక 1,00,000 మందితో 1,00,000 డబ్బులు పెట్టి ఎందుకు పెడతా నిన్ను ఎవడు నమ్మడు. ఇది పెద్ద పరిశాన్ వచ్చింది. ఎందుకంటే ఎందుకు నమ్మడు అంటే అంబేద్కర్కి ఎదురు తిరుగుతున్నాడు నేను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో తప్పులు ఉన్నాయి. తప్పులంటే వర్గీకరణ మాదిగలకు తప్పు చేసినట్టు. ఎంతకు పడితే అంతకు, ఎంత నీచానికి పడితే అంత నీచానికి దిగజారి ఇప్పటికైనా మాల మాదిగలం ముక్కుమ్మడిగా మందకృష్ణను గౌరవిస్తాం. ఇప్పటికైనా నా తప్పును తెలుసుకున్నాను. నేను అంబేద్కర్ గారి యొక్క దీవెన వల్ల, దయ వల్లనే ఈ దేశం బాగుపడ్డది. దుర్మార్గమైన మనువాదాన్ని మంటల్లో కాల్చిండు. ఆయన మహిళలను ఉద్యోగస్తులుగా చేసిండు. ఈ సమాజంలో సతీ సహమగానం కానీ బాల్య వివాహాలను కానీ తగ్గించిండు. మహిళలకు ఇంత స్థానం తెచ్చిండు. దళితులను అంటరానితనం పోగొట్టడానికి ఆయన రాజ్యాంగం ఉపయోగపడ్డది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్లు అనేటివి మా శిరోధాన్యము, మాకు దిక్కవే, మమ్మల్ని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అనేక స్థానాలలో నిలబెట్టినాయని చెప్పి తప్పును ఒప్పుకొని సారీ చెప్పి మందకృష్ణ ఎంకికి పోతే దేశం మొత్తం గౌరవిస్తుంది. నువ్వు ఇదే విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తే మాదిగ జాతే నిన్ను తరుముతుంది, మాదిగ జాతే నిన్ను వెంబడిస్తుంది. ఇలా ఇది చూడండి, నేను క్రిమిలేయర్ ఎట్లా చెప్తాడే లేదు ఇట్లా అంటాడు ఆయన. క్రిమిలేయర్ చూడండి, హవెవర్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ టు ద క్రిమిలేయర్ అని చెప్పింది. ఇక్కడ అప్లికేబిలిటీ అంటే ఇది క్రిమిలేయర్ అనేది అప్లికేబుల్ ప్రిన్సిపల్ ఎవరెవరికి అప్లై అవుతుంది, ఎవరెవరికి వర్తిస్తుంది? షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. మాల మాదిగలకు 57 కాదు 1262 కులాలకే కాదు, ఇవాళ గిరిజనులకు కూడా ఖచ్చితంగా క్రిమిలేయర్ వస్తుంది. ఇందులో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావు. అది మాదిగలైనా, మాలలైనా, లంబడులైనా, గోండులైనా, ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలకు ఎవరికి కూడా క్రిమిలేయర్ వర్తిస్తుంది బరాబర్. వీళ్ళందరూ గారు మందకృష్ణకి ఎదురు తిరగాల్సిందే. ఇలా రెడ్డి జాగృతివాడు వచ్చేవాడు అంటే ఏంది గూటం రెడ్డిలు అంటారు. గూటం రెడ్డిలు అని చెప్పి వాడు రెడ్డి. నేనేమంటానంటే రెడ్డిని సపోర్ట్ నీకే ఇచ్చిరి, బీసీలు సపోర్ట్ నీకే ఇచ్చిరి. మరి నువ్వే ఎమ్మెల్యేగా నువ్వే ముఖ్యమంత్రి క్యాండిడేట్ నిలబడితే ఓట్లు గెలిస్తే అయిపోరాదు? నరేంద్ర మోడీ కూడా ఓడించరాదే? ఆయన తన ఎందుకు ఏడుస్తున్నావు? అంత సపోర్ట్ నాకే. మరి ఒకటి గెలవడినది. అంబేద్కర్ గారికి సారీ చెప్తే నీకు దళిత జాతి తరపున ఒక పెద్ద దిక్కుగా ఎన్నుకుంటాము. నువ్వు పగలు ప్రతీకారాలు బంద్ చేయి, బెదిరింపులు బంద్ చేయి, వాంతన ఇంతన జోకుడు బంద్ చేయి. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించడం మొదలుపెట్టు. లేకపోతే నీ కర్మ అంతే సంగతిగా. నువ్వు అనుకుంటున్నావు ఏందో సాధిస్తావని. 100కి 75% మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో సపోర్ట్ లేరు. పెట్టు నువ్వు ఓటింగ్ అంటున్నా. అక్కడిక్కడ తిరిగేతోళ్ళు ఎవరో తప్పనిసరి పరిస్థితి వచ్చి కూర్చున్నారు. కానీ నువ్వు పోటింగ్. నీకు రిజర్వేషన్లు చేసినప్పుడే 1% ఉన్నది. 1% కోసం ఈ నొప్పింది. దేశంలో ఏ మాదిగలు ఏ రాష్ట్రం కూడా సపోర్ట్ లేదు. ఎందుకు ఈ కర్మ? ఊకే కూర్చోక అంబేద్కర్ గారికి పేరు చేసేంత మీద అనాయను అంత తెలివితేటలు ఉన్నాయి నీకు. చదువు దీని గురించి చెప్పు. నీకు మీ వాళ్ళు మీ మాదిగలు నేను ధర్మకుంటే నన్ను అడుగు. పెద్ద ఎత్తున అంటున్నా. నీ డప్పుల ప్రోగ్రాం కూడా కథమే నాకు తెలిసి ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, హవెవర్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ ద క్రిమిలేయర్ అని చెప్పిండు. క్వశ్చన్ అప్లికేబుల్ క్రిమిలేయర్ ప్రిన్సిపల్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ బై ద జస్టిస్ గవాయ్ ఫర్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ద సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ ఇంటర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్రిమిలేయర్. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హౌ టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ద స్టేట్. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ పరంగా ఇమ్మీడియట్గా ఏది ఇంపారేటివ్ అంటే ఇమ్మీడియట్గా ఇలా ఎప్పుడైతే రాష్ట్రాలు వర్గీకరణ చేయడం మొదలు పెడతాయో ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా క్రిమిలేయర్ అనేది వర్తిస్తుంది. అంటే క్రిమిలేయర్ అనేది ఇలా బీసీలకు క్రిమిలేయర్ అంటే ఆస్తులను అంతస్తులు బట్టి ఉంటే ఎస్సీల లోపల క్రిమిలేయర్ అంటే పెట్టు, ఓ కలెక్టర్కి పెట్టు, ఒక ఎస్పీకి పెట్టు, పెట్టాలనుకుంటే ఒక ఎస్పీకి పెట్టు, ఒక కలెక్టర్కి పెట్టు. లేదంటే ఒక 50 ఎకరాల భూమి ఉండి ఒక 10 కోట్ల ఆస్తున్నోనికి పెట్టు. నిరుపేదలైనటువంటి టీచర్ ఉద్యోగం చేసుకున్నోనికి ఏముంటుందా? కానిస్టేబుల్ ఉద్యోగం చేసినోనికి ఏముంటుంది? అటెండర్ ఉద్యోగం ఏముంటుంది? టర్క్ ఉద్యోగం ఏముంటుంది? రైల్వే ఉద్యోగులకు ఏముంటాయి?
ఏముంటాయి వాళ్ళకి అంటున్నా. అటెండర్ మనకు వచ్చిన జాబులు ఏంటివా? అటెండర్లు కాంపౌండర్లే కదా, కానిస్టేబుల్లే కదా. ఈ జాబులకు వాళ్ళ పిల్లలకంటే ఉద్యోగాలు రావంటగా క్రిమిలేయర్ అప్లై చేస్తారంట. దీనికి మందకృష్ణను పూలదండ ఒక్కడే ఏం పాట అది? ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు. నేను రాసిన ఆ పేపర్లో అది, ఎందుకంటే అది పాట అది అయితే అది పాట వాడినాం అనుకో అది కాపీరైట్ కింద వస్తుంది కాబట్టి నేను ఒకటి ఇలా చూసి ఇక రాసి ఏమేం పాయింట్ రాసిరంటే వాళ్ళు చూడండి, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, బబ్బబ్బబ్బా, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి శత్రువు, దళిత జాతి ద్రోహి అని కూడా రాయొచ్చు. పాట పెద్ద కథ కాదు. దళిత జాతి అంతకుడు, ఈ క్రిమిలేయర్ వస్తే ఒక్కడే ఒక్కడు ఈ దేశానికి పీడ, దళిత జాతి అంతకుడు అని చెప్పి రాయొచ్చు. ఇంకేందంట, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడంట. ఒక్కడే ఒక్కడు అంటే అసలు మామూలు కాదు. ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడంట. ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, బబ్బబ్బబ్బ. చెదిరిపోయిన జాతులను కూడగట్టుకుంటాడు, చెదరగొట్టే శక్తులను చదరంగా మాడతాడంట. చెదిరిపోయిన జాతులను కూడగట్టుకుంటాడంట. బయళ్ళలో కైటశ్రీ అని ఎట్లా చేసాడు? తరిమాడు. అది పక్కన పెట్టు. ఇంకేంది? చెదరగొట్టే శక్తులను చదరంగా మాడతాడంట. వాయబ్బో, 30 ఏళ్ళ క్రితం నాడే ముప్పును పసిగట్టినట. ఇది చూడండి, ముప్పు అంట. అంబేద్కర్ గారు రాసినట్టు ముప్పు అంట. ఎంత దుర్మార్గుడు వాయా మందకృష్ణ, పాడు చేస్తేవి కదా ఈ లోకాన్ని, మనుషులను కాకుండా చేస్తేవి కదా. ఖచ్చితంగా క్రిమిలేయర్ దెబ్బకు మందకృష్ణకు అత్యంత వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మాదిగలు వచ్చి మందకృష్ణను తులుమాడకుంటాడు. జాబులు రానివాడు ఎవడు ఉంటాడు? మ్యాక్సిమం ఉంటారు కదా. మ్యాక్సిమము ఎవరో ఊరోనో కొంతమంది మెజారిటీ వాళ్ళు ఉంటారు కదా. ఇలా క్రిమిలేయర్ అప్లికేబుల్ అయింది. ఏం చెప్తారంటే క్రిమిలేయర్ ఉత్తుగా క్రిమిలేయర్ అన్నాడు. ఫస్ట్ ఈయన క్రిమిలేయర్ కావాలని చెప్పాడు.